హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ తెలంగాణ ముసాఫిర్. నేను మీ వహీద్. ఈరోజు మనం వైజాగ్ కాలనీ వెళ్తున్నాం. ఆదిలాబాద్ నుండి మిర్యాలగూడ నిన్ననే వచ్చాను. ఇక్కడ మా కొడుకు ఉంటాడు అనమాట, మా సడ్డపల్లి కొడుకు. ఇద్దరం కలిసి మిర్యాలగూడ నుంచి దేవరకొండ వెళ్ళే రూట్లో కొండ మల్లేపల్లి అని ఉంటుంది, ఎక్స్ రోడ్ ఉంటుంది, అక్కడ నుంచి లెఫ్ట్ వెళ్ళిపోవాలన్నమాట. ఈ వైజాగ్ కాలనీ మిర్యాలగూడ నుంచి దాదాపు 96-97 కిలోమీటర్ ఉంటుంది అనమాట. అటు నల్గొండ నుంచి రావచ్చు, ఇటు మిర్యాలగూడ. హైదరాబాద్ నుంచి వచ్చేవాళ్ళు సాగర్ రూట్లో వస్తారు. ఇది కొండ మల్లపల్లి ఎక్స్ రోడ్. ఇటు నుంచి 10 కిలోమీటర్ వెళ్తే రైట్ సైడ్ తిరగాల. మనం గూగుల్ మ్యాప్ పెట్టుకుంటే చక్కగా తీసుకెళ్తుంది అనమాట. ఈ బోర్డు గుర్తుంచుకోండి. ఈ ఎక్స్ రోడ్ లోపల తిరిగిన తర్వాత ఈ బోర్డు కనబడుతుంది అనమాట. వైజాగ్ కాలనీకి దగ్గరలో అతి సమీపంలో ఒక పెద్ద శివుని ప్రతిమ కనిపించింది. శివుని విగ్రహం పెద్దగా ఉంటుంది. మీకు చూద్దామని ఇక్కడ కారు ఆపినాం. చాలా పెద్ద ప్రతిమ. నందీశ్వరుడు, శివలింగం చాలా పెద్దగా ఉంటుంది. వావ్, చాలా బాగుంది. ఎంత ఎత్తుందో ఇది. ఇది దాటేసి వెళ్ళాలి వైజాగ్ కాలనీ. ముందుకెళ్ళిన తర్వాత లొకేషన్ చూడండి ఎంత బాగుందో. కొండలు, గుట్టలు, మధ్యలో రోడ్డు. చాలా బాగుంది. ముందుకెళ్ళిన తర్వాత ఆ కొండపైకి వెళ్ళొద్దు, కొండపైకి రోడ్ వెళ్తుంది. అటు కూడా టెంపుల్ ఉంటుంది, అటు ఒకటి బాగానే ఉంటుంది. మనం వైజాగ్ కాలనీ వెళ్ళాలంటే లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి. ఆ కొండపైకి వెళ్ళకుండా లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోవాలి. అక్కడ అన్ని విజిటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇటు వెళ్ళి చూడొచ్చు. ఫస్ట్ ఇది ఇటు వెళ్ళిపోతే మనం వైజాగ్ కాలనీ వెళ్ళిపోతాం, లెఫ్ట్ సైడ్ అనమాట. ఇంత గొర్రెల మంది వచ్చింది, ఎంత అందంగా ఉన్నాయి చూడండి, ఎంత హెల్తీగా ఉన్నాయి. ఎవరో మంచిగా మేపుతుండ్రు దీన్ని, బాగున్నాయి. ఇప్పుడు మనం వైజాగ్ కాలనీకి వచ్చేసినాం. ఎదురుగా మీకు కనబడేదంతా వైజాగ్ కాలనీ అనమాట. ఇక్కడే చేపలు తీసుకున్నాం, ఫ్రై చేస్తున్నాం అంట. ఇక ఈ అమ్మ ఇక్కడ కట్ చేస్తుంది. చాలా చోట్ల అమ్ముతారు చేపలు, వాళ్ళే ఫ్రై చేసి ఇస్తారు. మేము ఇటు గంగమ్మ ఫిష్ కంపెనీ కాడికి వచ్చాం. ఇక్కడ చేపలు ఫ్రై చేస్తారు, చేపల కర్రీ, బగారా రైస్, చపాతి అన్ని చేస్తారు అనమాట. మా చేపలు కటింగ్ అయిపోయినాయి, మసాలా కలుపుతుండ్రు. ఎర్రగా కలర్ కలపలేదు, అందులో కారమే అంత రెడ్ ఉంది, మరి అంత ఘాటు కూడా ఉండదు. ఈ అమ్మ పేరు గంగమ్మ. మనం తీసుకున్న చేపలు ఫ్రై అవుతున్నాయి. రవ్వు చేపలు అయితే 150కి ఇస్తున్నారు, ఫ్రెష్ చేపలు. మేము బొచ్చ తీసుకున్నాం, 2 కిలోలు ఉండే, అవి 200 కిలో అట. ఫ్రై చేయడానికి 100 రూపాయలు తీసుకుంటారు కిలోకు. మొత్తానికి తగ్గించి 450 మాట్లాడుకుందాం. 2 చేపలు. ఇక్కడ పచ్చి చేపలు కాకుండా ఈ ఎండు చేపలు కూడా దొరుకుతాయి అన్నమాట. షాంపూలు పెట్టిరు ఇక్కడ. ఎండు చేపలు కూడా చాలా మంది తీసుకెళ్తా ఉంటారు. ఇక్కడ ఆరబెట్టింది చూడండి, వాటి మొత్తం తీరి ఇక్కడ ఆరబెట్టేసారు.
ఇప్పుడు చలికాలం కాబట్టి ఎక్కువ లేవు, ఎండాకాలం అయితే చాలా ఉంటాయి అన్నట్టు. ఈలోపు మన చేపలు ఫ్రై అయిపోతున్నాయి. వాసన మాత్రం గమగమ వస్తుంది. మన ముందే నూనె వేసారు, ఫ్రెష్ నూనె, మనం ఇంట్లో చేసినట్టే చేస్తారు. చాలా బాగుంది. చేపలు ఫ్రై అయిపోయింది, ఎక్దమ్ కరకర. టేస్ట్ కూడా చూశాను, సూపర్ ఉంది. ఇప్పుడు మనం బోటుకి వెళ్తున్నాం. మేమిద్దరే ఉన్నాం. ఆ బోట్ అక్కడ ఐలాండ్కి వెళ్ళాలంటే 1500 తీసుకుంటారు అన్నమాట. అయితే పక్క ఊరు నుంచి 100 కిలోమీటర్ నుంచి ఫ్రెండ్స్ కలిసి వచ్చారు, వీళ్ళు 6గురు. దాంట్లో మేము షేర్ తీసుకున్నాం. వీళ్ళు కూడా మనం వచ్చేయమన్నారు. ఈత రాని వాళ్ళు కూడా భయం అవసరం లేదు, సేఫ్టీ జాకెట్లు ఇస్తారు. అందరు సేఫ్టీ జాకెట్ వేసుకున్నాం. మా బోట్ ప్రయాణానికి సిద్ధం ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చిరా మీరు? మేము కర్తాల నుంచి వచ్చినాం. కర్తాల్ అండి. ఎంత 100 కిలోమీటర్ ఉంటుందా? 100 ఉంటుంది. మీరంతా ఫ్రెండ్సా? ఫ్రెండ్స్. ఫుల్ ఎంజాయ్ చేయడానికి వచ్చారు, ప్రకృతిని ఎంజాయ్ చేయడానికి వచ్చారు వీళ్ళంతా. అప్పుడప్పుడు వస్తూనే ఉంటాం మేము. అవునా? వెరీ గుడ్. మీకు మంచి లైకులు కొట్టాలని ఆశిస్తున్నాం మేము. మీరంతా కొడితే సరిపోతుంది. నాకు యూట్యూబ్ ఛానల్ చెప్తే కొట్టేస్తాం. తెలంగాణ ముసాఫిర్. బయట ఈ గ్యాంగ్ తో వాళ్ళ 6గురు, మేమిద్దరం 8 మంది అయినా. ఫుల్ ఎంజాయ్ చేస్తారు వీళ్ళు. ఇందులో అన్నదమ్ములు ఉన్నారట, ఫ్రెండ్స్ ఉన్నారు, బావమరుదులు కూడా ఉన్నారు. వీకెండ్స్ అప్పుడప్పుడు వస్తూ ఉంటారట వీళ్ళు. బోటు బయలుదేరింది. చుట్టూరుగా లొకేషన్ మాత్రం చాలా బాగుంది, గ్రీనరీ. మా బోట్ చాలా స్పీడ్ పోతుంది. దూరం మాత్రం ఏం కనబడతలేదు, మొత్తం మంచు కమ్మేసి ఉంది. మేమంతా చాలా బాగా సూపర్. అక్కడ ఫ్రై చేయించుకున్న చేపలు తినుకుంటూ ప్రకృతిని ఎంజాయ్ చేసుకుంటూ బయలుదేరినాం. చాలా దూరం ఉందట, దాదాపు 15 కిలోమీటర్ లోపల వెళ్ళిపోవాలి. వాళ్ళంతా కాశ్మీర్లో డల్ లేక్లో షికారా బోట్లో ప్రయాణం చేసినట్టు ఫీల్ అవుతారు అంతా, ఎందుకంటే అంత మంచి ఉంది. దూరం మంది ఏం కనబడతలేదు. రైట్ సైడ్ గుట్టలు ఉన్నాయి, అవి దగ్గర ఉన్నాయి కాబట్టి మంచి క్లియర్ కనబడుతుంది. లెఫ్ట్ సైడ్ మాత్రం ఏం కనబడతలేదు మాకు. చూడండి, మొత్తం మంచు, ఆ గుట్టలు ఏం కనబడతలేవు చూడండి. ఎటు చూసినా మొత్తం వాటర్, మధ్య మధ్యలో కొండలు, దీవుల్లాగా. చాలా మంది వస్తారు ఇక్కడికి. ఎటు చూసినా వాటర్,
కొండలు గుట్టలు మధ్యలో వాటర్ నుంచి వెళ్తున్నాం మనం. థ్రిల్లింగ్ వెరైటీగా ఉంది, బాగుంది. నేను ఫస్ట్ సారి వచ్చాను ఇక్కడికి. వైజాగ్ కాలనీ అంటే ఎక్కడో విశాఖపట్నం కాదు, మన నల్గొండ డిస్టిక్ దేవరకొండకు సమీపంలోనే ఉంటది. ఇది నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ అన్నమాట. ఆ నాగార్జున సాగర్ డ్యామ్ కట్టేటప్పుడు ఈ కూలీలు ఇక్కడ పని చేసారు కదా, వాళ్ళు ఇక్కడనే బస చేసారు అనమాట. ఇక్కడే ఒక కాలనీ ఏర్పరచుకున్నారు. 55-60 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నారట. కాలక్రమేణా పెద్ద కాలనీ తయారైంది అనమాట. ఆ బోర్డు మంచి స్పీడే వెళ్తుంది. అక్కడ దూరం కనబడుతుంది కదా ఐలాండ్, చిన్న ఐలాండ్, అక్కడికి వెళ్ళాలి మనం. లెఫ్ట్ సైడ్ మాత్రం ఏమి కనబడతలేదు, మొత్తం మంచు కమ్మేసి ఉంది. వావ్, ఇక్కడ మనోళ్ళు మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తారు. మనం గమ్యానికి చేరుకుంటున్నాం. లెఫ్ట్ సైడ్ మొత్తం కొండలే ఉన్నాయి, కానీ మనకు మంచు కప్పి ఉంది, ఏం కనబడతలేదు. ఈ ఐలాండ్ కు దగ్గరకు వచ్చాం మనం. దగ్గర ఉన్నాం కాబట్టి ఇది క్లియర్ గా కనబడుతుంది చూడండి. మనకన్నా ముందు చాలా మంది వచ్చి ఉన్నట్టున్నది, మేము కాస్త లేట్ అయింది. ఇట్లా ఒకసారి మేము గోవా వెళ్ళినప్పుడు అక్కడ ఐలాండ్ తీసుకెళ్ళింది, ఇలాగనే ఉంది. మధ్యలోకి వెళ్ళి తీసుకెళ్ళిపోతుంది, వాళ్ళు జరిపారు పాపం, లేకుంటే యాక్సిడెంట్ అయ్యేది. పట్టుకోండి. ఇక్కడ నాకన్నా ముందు 4 బోట్లు వచ్చి ఉన్నాయి అన్నమాట. అందరు సేఫ్టీ జాకెట్ మాత్రం వాడుతున్నారు. టెన్షన్ ఏం లేదు, ఈత రాకపోయినా భయపడవలసిన అవసరం లేదు, అందరికి సేఫ్టీ జాకెట్లు ఇస్తారన్నమాట. ఇది ఇక్కడికి వచ్చిన తర్వాత అందరు ఎక్కడ వెళ్ళిపోయారు, మొత్తం ఫోటో షూట్లు జరుగుతున్నాయి. మనం ఇటు వెళ్ళి చూద్దాం. ఇలా ఇక్కడ చాలా మంది కనబడుతున్నారు. ఇక్కడ చాలా పెద్ద గ్యాంగ్ ఉంది, 15-20 మంది మందు పార్టీ నడుస్తున్నారు. అందుకు అటు చూపిస్తలేను, కానీ ఇంతమంది అందమైన ఐలాండ్ ను చెత్త చెదారంతో నాశనం చేసి పారేస్తున్నారు మన వాళ్ళు. చూడండి, మొత్తం చెత్త కుప్పలా మారిపోయింది. తిన్న ప్లేట్స్, బాటిల్స్ ఎక్కడ పడితే అక్కడ పారేస్తున్నారు. ఇక్కడ మీరు చెప్పులు లేకుండా తిరగలేరు, గాజు పెంకులు అవి ఉన్నాయి. తాగి ఇక్కడ బాటిల్స్ పలగొడుతున్నారు అన్నమాట. అన్ని ఏరితే బాగుండు, వచ్చి ఎంజాయ్ చేయాలి, కానీ ఇట్లా నాశనం చేసుకుంటే ఎట్లా? అటంతా మందు పార్టీ నడుస్తుంది, మేము ఇటు వచ్చి పక్కకు వచ్చేసాం. ఇటు ఫ్రెండ్స్, ఫ్యామిలీ టైప్ చాలా మంది వస్తారు. మేము ఇటు పక్కకు వచ్చేసి ఇటు ప్రశాంతంగా ఉంది అన్నమాట. ఇద్దరం కలిసి కూర్చొని అక్కడ చేపలు ఫ్రై చేయించుకున్నాం కదా, అది బోట్లో కూడా తిన్నాం, మిగిలిన ఇక్కడ తింటున్నాం అన్నమాట. చాలా టేస్టీగా ఉన్నాయి, బాగా ఫ్రై చేసినాం, మనం ఇంట్లో చేసుకున్నట్టే ఉన్నాయి. అందులో ఈ లొకేషన్ లో చాలా బాగా అనిపిస్తుంది. వావ్, చాలా మంది రైస్ అవి కూడా పార్సల్ తెచ్చుకుంటారు అక్కడ నుంచి. ఫిష్ కర్రీ, రైస్ అవి కూడా తెచ్చుకుంటారు, ఫ్రై కూడా తెచ్చుకుంటారు అన్నమాట. మేము బట్టి
ఫిష్ ఫ్రై తెచ్చుకున్నాం, అదే సరిపోద్ది మాకు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ తెలంగాణ ముసాఫిర్. ఈ రోజు మనం చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వీకెండ్ రావచ్చు, మంచి ఎంజాయ్ చేసి ఒక రోజు అంతా గడిపిపోవాలి. వైజాగ్ కాలనీకి వచ్చాం. చాలా బాగుంది లొకేషన్. వైజాగ్ కాలనీలో ఒక దీవిలో వచ్చాం. అక్కడ నుంచి షేరింగ్ లో వచ్చాం మేము. 8 మంది, 15 మందులు తీసుకున్నారు. కాకపోతే మనం ఎక్కడికి వెళ్ళినా మన పరిసరాలు శుభ్రం 8 మంది కలిసి వచ్చాము షేరింగ్ చేసుకుంటాం. చెత్త చెదారంతో నాశనం మీరు కూడా అట్లా షేర్ చేసుకుంటే తక్కువలో పడుతుంది అన్నమాట. చాలా మంది వస్తూ ఉంటారు ఇక్కడికి. లొకేషన్ మాత్రం చాలా బాగుంది. అక్కడ వైజాగ్ కాలనీ దగ్గర చేపలు, ఫ్రెష్ చేపలు దొరుకుతాయి. లొకేషన్ మాత్రం చాలా బాగుంది. పులుసు అయినా కర్రీ చేస్తారు, ఫ్రై కూడా చేస్తారు అన్నమాట. చాలా బాగుంది, టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇవి కూడా చేసుకోవచ్చు. మీ పేరు? ఎన్ని సంవత్సరాలు ఉంటుంది ఇక్కడ? మా చిన్న వయసు నుంచి ఇక్కడనే ఉన్నాను. మరి ఇక్కడ ఈ చేపలు అవి బాగా, ఇక్కడ హాస్పిటల్ సౌకర్యం కానీ, కాలేజ్ పిల్లలకు ఆర్ఎంపీ డాక్టర్ ఉన్నాడు. స్కూల్ కూడా ఉంది. కాలేజ్ లేదు, స్కూల్ ఉంది. స్కూల్ ఎంత, ఎన్నో తరగతి? 5వ తరగతి వరకు. పై చదువు చదవాలంటే ఇంకా బయటికి పోవాలి. ఇంకా దేవరకొండ, మల్లెపల్లి, ఇక్కడ లేదు. 5వ తరగతి నుంచి పైకి. 60 సంవత్సరాలకు ఉంటుంది ఇక్కడ. స్కూల్ కాలేజ్ ఏం లేదు. కాలేజ్ ఏం లేదు, స్కూల్ ఉంది. ఓటు ఉంది. ఓటు ఇక్కడనే ఉంది. ఓటు సర్పంచ్ ఇక్కడనే. ఇక్కడ సెపరేట్ గ్రామ పంచాయతీ. కాలేజ్ లేవు. కాలేజ్ లేదు. పంచాయతీ కూడా తెలవాలి. స్కూల్ ఉన్నది. స్కూల్ చిన్న స్కూల్, ప్రైమరీ స్కూలే ఉంది. మళ్ళీ పిల్లలు చదువుకోవాలంటే ఎట్లా? ఇంకా బయటకి ఎక్కడైనా జాయిన్ చేసుకోవాలి. బయట హాస్టల్లో లేకుంటే రావడానికి లేదు. బస్సులు ఉన్నాయి, బస్సుల మీద తీసుకెళ్తున్నారు. దూరమే. ఇంకా 15 కిలోమీటర్లు, 16 కిలోమీటర్లు పోవాలి. అక్కడ ప్రైవేట్ స్కూల్లో చదివించుకొని తీసుకొస్తారు. తీసుకొస్తారు. బస్సు వస్తుంది, బస్సు మీద తీసుకెళ్తారు. థ్యాంక్ యూ అన్న. ఏం పేరు అన్నారు? నా పేరు తాతారావు. వైజాగ్ కాలనీ దాదాపు 50-60 సంవత్సరాల నుంచి ఉంటుంది ఇక్కడ. కానీ ఇక్కడ హాస్పిటల్ సౌకర్యం కానీ, స్కూల్ కాలేజ్ సౌకర్యం కానీ ఏమీ లేదు. ఎంతమంది ఉంటారు జనాలు? అదే ఓటర్స్ 850 ఉన్నాయండి. 850 దాకా ఉన్నాయి. కనీసం హై స్కూల్లో ఉండవలసింది కదా. ఓకే తాతారావు గారు, థ్యాంక్ యూ. ఎందుకంటే టైటానిక్ షిప్ ఐస్బర్గ్ ని గుద్దుతున్నాడు. బండ ఐస్బర్గ్ ని గుద్దకు. టైటానిక్ గుద్దని ఏం కాదు. మనకు లేట్ అయిందని మేము రిటర్న్ వెళ్తున్నాం. జనాలు ఇంకా వస్తూనే ఉన్నారు. మరి నైట్ హాల్ట్ చేస్తారో ఇక్కడ ఏమో, ఇప్పుడే వస్తారు. మరి కాసేపు ఉండి వచ్చేస్తారు కావచ్చు. దూరం మనం మంచు వల్ల మనకు క్లియర్ కనబడతలేదు. లొకేషన్ మాత్రం చాలా బాగుంది.
ఇది చూడండి, చుట్టూరుగా కొండలు గుట్టలు, మధ్యలో బ్యాక్ వాటర్ అన్నమాట. వావ్. తెలంగాణ ఆంధ్ర నుంచి కూడా వస్తూ ఉంటారు ఇక్కడ నుంచి ఇక్కడికి. ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ తో కూడా వస్తారు ఇక్కడికి. ఇక్కడ రూమ్స్ అవి ఉండవు, కాకపోతే టెంట్లు వేసుకొని ఉంటారు, క్యాంపింగ్ చేస్తారు అన్నమాట. ఇది ముందర ఎదురు చూసిర్రా, పాపికొండల సీన్ కనబడుతుంది. మనం పాపికొండలు వెళ్ళినా ఇట్లాగే ఉంటుంది. బోట్ కూడా స్పీడే ఉంది చూడండి మరి. మేము బయలుదేరిన కాడ నుంచి 15 నుంచి 20 కిలోమీటర్లు ఉంది. 15-20 కిలోమీటర్ దూరం వెళ్తే ఆ ఐలాండ్ వస్తుంది అనమాట. రిటర్న్ వచ్చేస్తున్నాం. మనం ఎక్కడి నుంచి బయలుదేరినాం ఆ గమ్యం వస్తుంది. సూర్యుడు కూడా సెలవు తీసుకోవడానికి రెడీ ఉన్నాడు. మనం కరెక్ట్ టైంకి వచ్చామన్నమాట. పాపికొండలు వెళ్ళినా ఇట్లనే ఉంటుంది మొత్తం, ఈ సీన్ మొత్తం. ఇదంతా వైజాగ్ కాలనీ. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇంకా చాలా పెద్దగా ఉంది కాలనీ. ఇదంతా వైజాగ్ కాలనీ. వీళ్ళు వైజాగ్ నుంచి వచ్చి బస చేశారు కాబట్టి వైజాగ్ కాలనీ అని పెట్టుకున్నారు. దగ్గరికి వచ్చేస్తున్నాం. ఇటువంటి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ తెలంగాణ ముసాఫిర్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. బాయ్. చూడండి తెప్పలు అంటారు, తెప్పలు ఇవే. పుష్ప సినిమాలో ఫస్ట్ పుష్ప 1లో చూపించాను చూడండి. ఓకే బాయ్, మళ్ళీ కలుద్దాం.